హార్ట్ అటాక్ రిస్క్ కనుక్కోవడానికి మనం చాలా టెస్టులు చేస్తుంటాం. కొలెస్ట్రాల్ టెస్ట్ అని, సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ అని, 2D ఎకో చేస్తుంటాం, యాంజియోగ్రామ్ చేస్తుంటాం. దీంతో పాటు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉందండి, అదే లైపోప్రోటీన్ ఏ. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ అని చెప్పొచ్చు. సో LDL కొలెస్ట్రాల్ లాగా, లేదా నాన్ HDL కొలెస్ట్రాల్ లాగా, లేదా ట్రైగ్లిసరైడ్స్ లాగా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ డైరెక్ట్ గా మీ హార్ట్ అటాక్ రిస్క్ ని ప్రెడిక్ట్ చేస్తాయి అనమాట. సో లైపోప్రోటీన్ ఏ ఎక్కువ ఉంటే వీళ్ళకి హార్ట్ అటాక్, లేకపోతే బ్లాక్డ్ ఆర్టరీస్, లేకపోతే స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఎలా ఎక్కువ ఉంటుంది అంటే జెనెటిక్ అనమాట. అంటే ఫ్యామిలీస్లోనే ఉంటుంది. మీ పేరెంట్స్ కానీ ఉన్నట్టయితే ఆ జీన్ ఉన్నట్టయితే లైపోప్రోటీన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో మనం మామూలుగా LDL కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిసరైడ్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చెప్తాం? జిమ్కి వెళ్ళండి, వర్కౌట్ చేయండి, వెయిట్ లాస్ అవ్వండి, ఆయిల్ తగ్గించండి, ఇలాంటివన్నీ చెప్తుంటాం కదా. కానీ లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ దీనికి సంబంధం లేదనమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటికీ సంబంధం లేకుండా జెనెటిక్ గానే ఎక్కువ ఉంటాయి. ఇవి మనం రెగ్యులర్ గా అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తుంటాం, అట్లీస్ట్ 6 months వన్స్ కానీ 1 year వన్స్ కానీ. కానీ లైపోప్రోటీన్ ఏ ఒక్క టెస్టే అట్లీస్ట్ లైఫ్ లో ఒక్కసారి చేపిస్తే సరిపోతుంది. ఎక్కువ ఉందంటే ఎక్కువ ఉన్నట్టు అర్థం. సో మీకు ఎక్కువ ఉందంటే మీ పేరెంట్స్ కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కూడా టెస్ట్ చేయించాల్సి వస్తుంది. సరే మేడం, ఇవన్నీ చేసినా యూజ్ లేదంటున్నారు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే కూడా తగ్గదు అంటున్నారు, మరి తెలుసుకొని ఏం చేయాలంటే ప్రివెన్షన్ చేయొచ్చు. అంటే ప్రెడిక్ట్ చేయొచ్చు, హార్ట్ అటాక్ రిస్క్ ప్రెడిక్ట్ చేయొచ్చు. లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టయితే కాల్షియం కొరనరీ స్కోర్ చేస్తారు, 2D ఎకో, యాంజియోగ్రామ్ ఇలాంటి టెస్టులు చేసి ఏమైనా బ్లాక్డ్ ఆర్టరీస్ ఉన్నాయా ఇలాంటివి కూడా చూసుకోవచ్చు అనమాట. ప్లస్ LDL కొలెస్ట్రాల్ టార్గెట్స్ మామూలుగా 100 బిలో అని కొందరు చెప్తాం, లేదా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలా మల్టిపుల్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి బిలో 70 ఉండాలని చెప్తుంటాం. అలాగే లైపోప్రోటీన్ ఏ ఎక్కువ ఉంటే LDL టార్గెట్స్ కూడా తగ్గుతాయి అనమాట. సో LDL కొలెస్ట్రాల్ ని స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేస్తాం. సో స్టాటిన్స్ కానీ, ఎజిటమైబ్ అని కొత్త మెడిసిన్ కానీ ఇలాంటివి స్ట్రిక్ట్ గా వీళ్ళకి ఇస్తుంటాం. అంతేకాదు కొత్తగా కొన్ని మెడిసిన్స్ వచ్చాయి, PCSK9 ఇన్హిబిటార్స్ అని. ఈ లైపోప్రోటీన్ ఏ ఎక్కువ ఉన్నదాన్ని ఒక 20-30% వరకు తగ్గిస్తాయి అనమాట. ఎవలోకుమాబ్, అలిరోకుమాబ్ అని ఇలాంటి ఇంజెక్షన్స్ కూడా ఇస్తుంటారు కొందరిలో. సో మీరు లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ చెక్ చేసుకున్నారా? చేసుకున్నట్టయితే నేను చెప్పినట్లు ఇది లైఫ్ లో 1 time టెస్ట్ కంపల్సరీ చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నట్టు. లైపోప్రోటీన్ ఏ లెవెల్స్ నార్మల్ రేంజెస్ కి వస్తే మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ లేదా నానో మిల్లీమోల్స్ పర్ లీటర్ అని ఉంటుందన్నమాట. సో నార్మల్ లెవెల్స్ అనేది ఈ మెజర్మెంట్ యూనిట్స్ ని బట్టి డిఫర్ అవుతుంది. అది ఒకసారి మీరు కేర్ఫుల్ గా చెక్ చేసుకోవాలి. డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. మన క్లినిక్ అడ్రస్ కూడా గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డాక్టర్ చైతన్య.